అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజ్. అల్హమ్దులిల్లా, అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల ఈరోజు మా పీస్ మెసేజ్ ఫౌండేషన్ ఆఫీస్కి వచ్చినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి అల్హమ్దులిల్లా మన సమీభాయ్ గారు. చాలా సంతోషంగా ఉంది. అల్హమ్దుల్లా, జజాకల్లా ఖైర్ సార్, మీరు ఆఫీస్కి వచ్చారు. సమీభాయ్ కొన్ని పనులుండి హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడే జస్ట్ ఒక సర్ప్రైజ్ అనమాట, సమీభాయ్ వస్తున్నట్టు నాకు తెలియదు. అల్హమ్దులిల్లా ఆఫీస్కి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఆయనతో పాటు మన డిప్యూటీ మేయర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఇమ్తియాజ్ గారు ఉన్నారు. అల్హమ్దుల్లా వాళ్ళ టీం మొత్తం ఉన్నారు. చాలా సంతోషంగా ఉందండి, మా ఆఫీస్కి వచ్చారు. ముఖ్యంగా సమీభాయ్కి సంబంధించి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సమీభాయ్ ఎవరు అంటే హిందువులకు సంబంధించినటువంటి వ్యక్తి, క్రైస్తవులకు సంబంధించినటువంటి వ్యక్తి, ముస్లింలకు సంబంధించినటువంటి వ్యక్తి, అన్ని మతాలకు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి మన సమీభాయ్. ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా వెంటనే వెళ్ళి నిలబడతారు. కేవలం ముస్లింల సమస్యలండి, ముస్లిమ్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ సమీభాయ్ ఉంటారంటే అది కాదు. మానవత్వానికి సంబంధించి, మనుషులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా అక్కడ గలమెత్తి మాట్లాడి ప్రశ్నించే వ్యక్తి అల్హమ్దుల్లా మన సమీభాయ్. మనం ఈ మధ్యకాలంలో మీడియాలో చూస్తున్నాం. ఈరోజు మన భారతదేశం ఏదైతే ఉందో ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిసినటువంటి దేశం. ఇది మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇదే మన దేశ ఔన్నత్యం. ఇలాంటి గొప్ప డెమోక్రసీ కలిగినటువంటి మన భారతదేశం ఎన్నో తరాలుగా ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఐకమత్యంగా కలిసి ఉంటున్నారు. దీన్నే గంగా జమున తహజీబ్ అని అంటారు. మరి ఇలాంటి తరుణంలో కొంతమంది చీడపురుగులు ఉన్నారు, అన్ని మతాల్లో ఉంటారు. అలాంటి చీడపురుగులకు సంబంధించి సమీభాయ్ చాలా వీడియోస్ తయారు చేస్తున్నారు. ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో ఆ మతోన్మాదులకు గుణపాఠం కలిగేలా, కనువిప్పి కలిగేలా అద్భుతమైనటువంటి అంశాలపై కూడా సమీభాయ్ వీడియో చేయడం మనం చూస్తున్నాం. అల్హమ్దులిల్లా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన సమీభాయ్ ఆఫీస్కి రావడం జరిగింది. గతంలో కూడా అల్హమ్దులిల్లా మేము కలిసి ప్రోగ్రామ్స్ చేశాము. మీకు తెలిసే ఉంటుంది. సమీభాయ్ మా యొక్క ఆర్గనైజర్ కూడా. నెల్లూరులో ఎప్పుడు వెళ్ళినా అల్హమ్దులిల్లా సమీభాయ్ మాకు మంచి షెల్టర్ ఇస్తారు, మంచి ఆతిథ్యం ఇస్తారు, మంచి కలిసి ఉంటాం. ఏదో చిన్న విషయంలో పొరపాటు జరిగింది, తర్వాత మా పెద్దన్న మేము మళ్ళీ కలిసి మా మధ్య ఉన్నటువంటి ఏదైతే అపోహ ఉందో దాన్ని కూడా దూరం చేయడం జరిగింది. ఎందుకంటే ఇస్లాం ధర్మం చెప్పే విషయం ఏంటంటే మీరందరూ కలిసి ఉండండి. కేవలం ముస్లింలు కలిసి ఉండడం కాదు, మానవులంతా కూడా కలిసి ఉండాలి. ఎందుకంటే ఇది మన భారతదేశం. అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఎప్పుడైతే కలిసి ఉంటారో అప్పుడే మన భారతదేశంలో ఇక్కడ పీస్ అనేది ఉంటుంది. ఎక్కడైతే పీస్ ఉంటుందో అక్కడ ప్రోగ్రెస్ ఉంటుంది. ఎక్కడైతే ప్రోగ్రెస్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంది. కాబట్టి ఈరోజు మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే మనం మన భారతదేశంలో హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. దీనికి సంబంధించి మన సమీభాయ్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మేము మా పీస్ మెసేజ్ ఫౌండేషన్ నుండి మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా ప్రయత్నం చేయండి. మనము ఏదో పెద్ద పెద్ద త్యాగాలు చేయాల్సిన అవసరం లేదండి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈరోజు అలాంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితులు అయితే లేవు. ఉంటే దానికోసం కూడా మనం సిద్ధంగా ఉండాలి. కానీ ఈరోజు మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మాట సహాయం చేద్దాం, మానవత్వాన్ని చాటుదాం, ప్రతి వ్యక్తిని కూడా గౌరవిద్దాం, ప్రతి మతాన్ని గౌరవిద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు హైదరాబాద్లో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, అదేవిధంగా మానవత్వవాది, సర్వమత సమానత్వాన్ని కోరుకుంటూ ఇస్లాం ధర్మంలో ముహమ్మద్ ప్రవక్త గారు చూపించిన మార్గంలో నడుస్తూ యువతరానికి చెడు మార్గాల్లో వెళ్లకుండా సమాజంలో యువతరం సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దే ప్రయత్నంలో నిరంతర శ్రామికుల్లాగా తిరుగుతూ అందరి మన్నలు పొందుతున్న బ్రదర్ సిరాజుర్ రెహమాన్ గారి ఆఫీస్కి రావడం జరిగింది. అల్హమ్దులిల్లా చాలా ఆదరంగా మమ్మల్ని ఆహ్వానించారు. అతను మా మీద చూపించిన ప్రేమ వాత్సల్యాలకు నిజంగా మేము అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బ్రదర్ సిరాజ్ గారు ఎంత కష్టపడుతున్నారంటే మనం చూస్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి చేయడానికి ఎవరు వచ్చినా గానీ వాళ్ళ మీద రాళ్లు వేయడం, నిందలు వేయడం అనేది సర్వసాధారణమైపోయింది. అయినా గాని అతని మైండ్ లో పెట్టుకున్న ఒక మిషన్ ఏంటంటే సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలా, అందులో మేము ఉండాలనే ఏదైతే కాన్సెప్ట్ సిరాజ్ గారు తన మైండ్ లో పెట్టుకున్నారో దాన్ని సక్సెస్ చేయడానికి, అదేవిధంగా యువతరం తప్పు దావల్లో వెళ్లకుండా సరైన మార్గంలో వాళ్ళు నడుస్తూ అల్లాను ప్రసన్నం చేసుకుంటూ, అదేవిధంగా ఏ విధంగా ఇస్లాం ధర్మాన్ని మేము ఆచరిస్తాము, అదేవిధంగా పరమత సహనం, అదేవిధంగా ఇతర మతాలను కూడా గౌరవించుకుంటూ ఒక నిజమైన ముస్లిం లాగా, ఒక నిజమైన భారతీయులాగా ప్రజలు జీవించాలనే తపన ఏదైతే అతను ఉందో దానికి ఎల్లవేళలా
మా సహాయ సహకారాలు అతనికి అందిస్తాము. అతనికి ఎప్పుడు కూడా సమాజంలో ఒక మంచి చేయడానికి, సమాజంలో మార్పు తీసుకొని రావడానికి, అదేవిధంగా సమాజంలో సర్వమత సమానత్వం చాటడానికి సిరాజుర్ రెహమాన్ గారు చేసే ఏ ప్రయత్నంలో కూడా మా భాగస్వామ్యం కంపల్సరిగా అతనికి ఉంటది. మా అందరి దువా, మా అందరి ఆశీస్సులు, అదేవిధంగా అల్లా యొక్క చల్లని దీవెనలు ఎల్లవేళలా సిరాజుర్ రెహమాన్ గారి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అతనికి ఆదరించండి, అభిమానించండి. మీ అందరి ఏదైతే ఆదరణ, అభిమానం అతనికి ఉంటే ఖచ్చితంగా ఏదైతే ముస్లింల మీద, ఇస్లాం ధర్మం మీద, అదేవిధంగా ముస్లిం మహిళల మీద, ముస్లిం ఆచారాల మీద తప్పుడు ప్రచారాలు ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా సున్నితంగా, ఇతరుల మనసులకు బాధ కలగకుండా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉన్న వాస్తవాలను మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా మమ్మల్ని అభిమానించే విధంగా వాళ్ళకు అతను తెలియజేస్తూ చేస్తున్న కృషి ఏదైతే ఉందో అందులో అతను సక్సెస్ అవ్వాలని మనం అందరం కూడా దువా చేద్దాం. అతని తోడు, అతని అడుగు వేసి మేము కూడా ముందుకు వెళ్ళినప్పుడే అతనికి 100 ఏనుగుల బలం వస్తుంది. కాబట్టి ఒక మంచి పని చేసే వ్యక్తికి మనమందరం కూడా మంచి కోరుకునే వ్యక్తులం కాబట్టి మేమందరం కూడా అతనికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.